కుంభమేళ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనసు నిండా భక్తితో మహాకుంభమేళాకు వెళ్ళి పుణ్య స్నానాలు చేయాలని, ఆ భోలేనాథుడిని ప్రసన్నం చేసుకోవాలని ఉండి అనేక కారణాలతో ప్రయాగ్రాజ్ వెళ్ళలేని వారికి ప్రాచీన ధర్మ గ్రంథాలలోనే ఓ మార్గం సూచించారు. అంతేకాదు, కొన్ని సంస్థలు ఇలాంటి వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం యావత్ భారతీయుల అడుగులు ప్రయాగ్రాజ్ వైపే సాగుతున్నాయి. దేశ ప్రధాని మోదీ, పొరుగు దేశం భూటాన్ రాజు వాంగ్ చుక్లు సైతం పవిత్ర స్నానాలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక కార్యక్రమం మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో అట్టహాసంగా సాగుతోంది. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న కుంభమేళాలో పాల్గొనాలని, పవిత్ర త్రివేణి సంగమంలో అమృత స్నానం చేయాలని మెజారిటీ హిందువులు కోరుకుంటున్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు పయనమవుతున్నారు. దేశ విదేశాల నుండి కుంభమేళాకు భక్తులు, పర్యాటకులు హాజరవుతున్నారు. ఇప్పటికే కుంభమేళా ప్రారంభమై 1 రోజులు కావస్తోంది. ఇంకో 20 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇప్పటికే దాదాపు 38 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాను సందర్శించి పుణ్య స్నానం చేశారు. మొత్తంగా కుంభమేళా ముగిసే నాటికి 45 నుండి 50 కోట్లకు పైగా జనం హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న తరం జీవితంలో ఒక్కసారి ఇలాంటి మహత్కార్యంలో పాల్గొనేది. కానీ ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయ పనులు ఇలా వివిధ కారణాలతో కొందరు కుంభమేళాకు వెళ్లలేకపోతున్నారు. భూమిపైనే అతిపెద్ద ఆధ్యాత్మిక జాతర మహాకుంభమేళాకు వెళ్లలేని వారిలో మీరు ఉన్నారా? అయితే నో ప్రాబ్లం. ఇంట్లోనే సంగమ స్నానం పుణ్యాన్ని ఎలా పొందవచ్చో పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అంటే ఇంట్లోనే కుంభస్నాన ఫలితం పొందడానికి కొన్ని ఉపాయాలు మన ధర్మ గ్రంథాలలో చెప్పబడ్డాయి. ఈ ఉపాయాలు చాలా సులభం, ఎవరైనా చేయొచ్చు. చేయాల్సిందల్లా నిష్ఠగా చేయడమే. ఉదయం 6 గంటలకు ముందు స్నానం చేసేటప్పుడు ఓ మంత్రం పఠిస్తూ స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఇంట్లోనే కుంభస్నాన ఫలితం పొందొచ్చు. అయితే దీనికి మనస్సులో పూర్తి విశ్వాసం, భక్తి ఉండాలి. స్నానం చేసేటప్పుడు ముందుగా గంగా నదిని స్మరించుకుని ఒంటి మీద నీళ్లు పోసుకుంటూ ఈ మంత్రం పఠించాలని అంటున్నారో పండితులు. అదేంటంటే, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిన్ కురు. ఇది ఆ మంత్రం. ఇందులో పుణ్య నదులన్నింటి ప్రస్తావన ఉంటుంది. అయితే ఈ ప్రత్యేక స్నానానికి కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇంట్లో కుంభస్నాన ఫలితం పొందడానికి ఈ నియమాలు తప్పనిసరి అంటున్నారు. స్నానం చేసేటప్పుడు సబ్బు లేదా షాంపూ వాడకూడదు. స్నానం తర్వాత సూర్య భగవానుడికి అభిముఖంగా అర్ఘ్యం ఇవ్వండి. స్నానం తర్వాత సూర్య భగవానుడికి అభిముఖంగా అర్ఘ్యం ఇవ్వండి. అంటే సూర్యుడి ఎదురుగా అని కాదు, ఆ దిశగా అని అర్థం. ఇంట్లోని తులసి చెట్టుకు నీళ్లు పోయాలి. మహాకుంభంలో స్నానం తర్వాత చేయవలసిన పుణ్యకార్యం దానం చేయడం. కాబట్టి మీరు ఈ స్నానం చేసే రోజున అవసరంలో ఉన్న వారికి బట్టలు, ఆహారం వంటివి దానం చేయాలి. ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి తినకూడదు. కుంభస్నాన ఫలితం పొందడానికి శారీరకంగా, మానసికంగా శుద్ధంగా ఉండాలి. ఈ రోజున ఎవరిని తిట్టకూడదు, ఎవరి గురించి చెడుగా అనుకోకూడదు. సో ఇది మహాకుంభమేళాకు వెళ్లలేని భక్తులకు మన ప్రాచీన పురాణాల నుంచి సేకరించబడిన రెమెడీ లేదా ఉపాయం. వీలైన వారు ఆచరించి ప్రయోజనం పొందవచ్చు. ఇంకా లేదంటే మరికొన్ని సంస్థలు మీ ఇంటి వద్దకే త్రివేణి సంగమ జలం, ప్రసాదం అందేలా ఏర్పాట్లు చేశాయి. వాటి గురించి గూగుల్ చేయడం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది ఇవాల్టి మహాకుంభమేళా ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.